ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో నిర్మాణ రంగం కుదేలవుతోంది. ప్రధానంగా ముడి సరుకుల కొరత ఏర్పడడంతో సిమెంట్ ధరలు పెరగనున్నాయి. ఇక ఐరన్ ధరలు ఇప్పటికే పెరిగాయి. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ఐరన్ ధరలు పెరిగి నిర్మాణ రంగంపై అదనపు భారంగా మారింది. టన్ను 20,000 వరకు ఇప్పటికే పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. సిమెంట్ ధర బస్తాకు 50 నుంచి 100 రూపాయలు పెరుగుతాయని, అందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సంస్థలు డీలర్లకు చెప్పాయి. దీంతో నిర్మాణ రంగం అయోమయంలో పడుతోందని చెబుతున్న వ్యాపారులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రభావం చూపిస్తా ఉంది. ఎందుకంటే నిర్మాణ రంగంలో ప్రధానంగా వినియోగించేటువంటి ఐరన్ తో పాటు సిమెంట్ ధరలు కూడా రెక్కలు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికే సిమెంట్ కంపెనీలకు సంబంధించి గ్యాస్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల చిన్న చితక ఐరన్ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడిన పరిస్థితి. దీంతో మొత్తం ఐరన్ కి సరఫరా అంతా కూడా పెద్ద కంపెనీల మీద భారం పడటంతో గ్యాస్ కి అదనపు డబ్బు చెల్లించడం కానీ అందుబాటులో లేకపోవడంతో ఉన్న ఐరన్ కి కూడా రేట్లు పెరిగిన పరిస్థితి. టన్నుకి 20,000 వరకు పైగా ధర పెరిగిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా నిర్మాణ రంగంలో కీలకంగా వినియోగించేటువంటి సిమెంట్ ధరలకు కూడా రెక్కలు రాబోతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ధరలకి 50 నుంచి 100 రూపాయలు బస్తాకి పెంచుతామని చెప్పి ఇప్పటికే సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు డీలర్లకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. మార్చి 31వ తారీఖు తర్వాత నుంచి ధరలు పెరుగుతాయని కూడా చెప్పినప్పటికీ ప్రస్తుతానికి పెరిగిన ధరలు అయితే ఇంకా అమల్లోకి రాలేదు. 10వ తారీఖు తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయని అయితే డీలర్లు భావిస్తా ఉన్నారు. సిమెంట్ కంపెనీ డీలర్లు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటి సార్, అంటే ఒకవైపున ఐరన్ పెరిగింది, ఒకవైపున సిమెంట్ ధరలు కూడా పెరగబోతా ఉన్నాయి. ఏంటి యుద్ధం ప్రభావం మీ రంగం మీద? ఈ సిమెంట్కి సంబంధించిన ముడి మెటీరియల్ పెట్టుకోకలే ఈ రేట్లు పెరగడం, తర్వాత గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవటం, ఒక్కొక్క చోట డీజిల్ ఇబ్బందులు ఉండటం, వీటన్నిటిని కంపెనీలు కూడా వీటిని మెయింటైన్ చేయలేకపోతున్నామండి. మేము లాస్లో ఉన్నా ఉంటాం. మాకు సరైన డిస్పాచ్ లేకపోవటం, ఆర్డర్లు తీసుకోవద్దని చెప్పేస్తున్నాయి కంపెనీలు కూడా. ఉన్నంత వరకు ఇస్తామని చెప్తున్నాయి. అది కూడా లైన్లో సీరియల్లో ఇస్తామని అంటున్నాయి. ఇంతకుముందు ఆర్డర్ పెడితే 1 డేలో, అంటే మినిమం 10 అవర్స్ ముందు పెడితే వచ్చే బండి ఇవాళ 4 డేస్ అయినా బండి రావట్లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అండి. అంటే కస్టమర్లు ఏమంటా ఉన్నారు అంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు, మీరు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడతాం? ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ యుద్ధ ప్రభావం, వీటన్నిటి కూడా జనం కొంత అవగాహన ఉంది. కానీ అది ఎంతవరకు ఏంటి అనేది సామాన్యుడికి ఇంకా అర్థం కాని పరిస్థితిలోనే ఆ బడ్డీని అంతా మధ్యతరగతి వాడి మీద విపరీతంగా పడిపోతుంది. 285 రూపాయలు సూపర్ అమ్ముతున్నాం అండి ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడి నుంచి 50 రూపాయల నుంచి 100 రూపాయలు పెరుగుతుందని కంపెనీలు సంకేతాలు ఇస్తున్నాయి. ముడి మెటీరియల్ లేదు, దానికి సంబంధించిన సంచులకు సంబంధించినటువంటి ముడి మెటీరియల్ కానీ, లేకపోతే సిమెంట్ లో వాడేటువంటి ముడి మెటీరియల్ కానీ ఇది కొంత విపరీతంగా రేట్లు పెరగడం వలన మేము పెంచక తప్పదనే సంకేతాలు అయితే ఇస్తున్నాయండి. ఐరన్ కి సంబంధించి 20,000 ఇప్పటికి టన్నుకు పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. దానికి కారణాలు ఏమన్నా చెప్తాం? ఈ గ్యాస్ కొరత అని చెప్తున్నారండి. పైన గ్యాస్ కొరత వలన చిన్న కంపెనీలన్నీ మూతపడి అదన్నీ రన్నింగ్ అయ్యే కంపెనీల మీద ఆ ప్రభావం పడిపోయి దానికి తగ్గట్టు రాజధానిలో పనులు స్టార్ట్ అవడం, అక్కడ కొంచెం మళ్ళీ అక్కడ కూడా పెరిగిపోయిందండి. పెద్ద కంపెనీలన్నీ వాటే సప్లై ఇస్తున్నాయండి. ఇటు డీలర్లకి 1 మంత్కి 150 టన్నుల వరకే మీ లిమిట్ అనేది ఒక లిమిటేషన్ పెట్టారు మాకు. ఆ ఉన్న స్టాక్ ని అమ్ముకోవాలని వీళ్ళు కొంత బ్లాక్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి. ఎంత పెరిగింది టన్నుకి ఐరన్? జనవరి నుంచి ఇది పెరుగుతూనే వచ్చిందండి. జనవరి నుంచి ఇప్పటికి 20,000 దాకా పెరిగింది. సేల్స్ మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుంది? 100% సేల్ మీద ప్రభావం ఉందండి. సేల్ పూర్తిగా అయిపోయింది. ఏప్రిల్ మే నెలలు కూడా ఇలాగే ఉంటాయండి. కొంచెం ఇబ్బందిగానే ఉంటది. మీరు అడిగిన సరుకు గానీ, మీరు అడిగిన ఐటెం గానీ మేము ఇచ్చే పరిస్థితి లేదు. మా దగ్గర ఏది ఉంటే అదే ఇస్తామనే పరిస్థితిలో ఉందండి. ఇది పూర్తి స్థాయిలో సిమెంట్ కంపెనీలకు సంబంధించి యాజమాన్యాలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల అందుబాటులో అడిగినంత మేర ఇవ్వలేము సిమెంట్ అని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఒక్కొక్క బస్తాకి 50 నుంచి 100 రూపాయలు పెరుగుతాయి, సిద్ధంగా ఉండండి అని కూడా చెప్పిన నేపథ్యంలో అటు మధ్యతరగతి వినియోగదారులు ఇల్లు కట్టాలంటే సాధారణ ముడి సరుకు మీద 2 నుంచి 3 లక్షలు పెరిగింది కాబట్టి ఆ ఇళ్ల నిర్మాణం కూడా చాలా వరకు ఆగిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఇక ఐరన్ కూడా 20,000 టన్నుకు పెరిగింది కాబట్టి మొత్తంగా నిర్మాణ రంగం